పరిష్కరించడాన్ని ఎట్లా చూడాలి? ఈ విధంగా కొద్దిమంది రైతులను వెంటేసుకొని వాళ్ళతో ఆపించే, అంటే ఆపరు, ఆగదు, కానీ వాళ్ళతో ఏదో ఇబ్బంది చేసే ప్రయత్నాలు చేయడం ఎంతవరకు సబబు ఇది? ముందుగా పవన్ గారు, మీకు, ఏబిఎన్ వీక్షకులకు, అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి నా తోటి నాయకులందరికీ కూడా నమస్కారం. సార్ నమస్తే. అయితే ఇక్కడ మనం అందరం కూడా ఒకటి ఆలోచించాలండి. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రస్తుతానికి అయితే ఏ పని లేదండి. ప్రస్తుతానికి ఏ పని లేదు. వాళ్ళ పార్టీ నాయకులకు కూడా ఎలాంటి పని లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలు అన్ని కూడా టైం టు టైం అన్ని కూడా టైం టు టైం అందిస్తుంది. అయితే ఇప్పుడు రాజకీయ ఉనికి కోసం జగన్మోహన్ రెడ్డి గారు తాపత్రయపడుతున్నాడు. ఏం చేయాలి, రాజకీయం చేయాలి, ఎలా కుట్రలు పన్నాలి, ఎలా చేయాలి అని చెప్పేసి కుట్రల్లో భాగంగా ఈ రోజున 2 ఎకరాల 47 సెంట్లు 2 ఎకరాల 47 సెంట్లు రైతులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలని చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ 2 ఎకరాల 47 సెంట్ల రైతులే దొరికారండి రాజకీయం చేయడానికి. ఇక్కడ ఆ రైతులకు కూడా మేము సూటిగా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. మొన్న తాడేపల్లిలో టిఆర్డీ అధికారులు ఆ ఉండవల్లి రైతుల దగ్గర ఉన్నటువంటి సీడ్ యాక్సెస్ రోడ్డు, అంటే E3 రోడ్డుకి సంబంధించినటువంటి కొంత భూమిని, అంటే అవార్డు పాస్ చేసి ఆ రోడ్డుకి ఇచ్చేటువంటి ఆ కొంత భూమిని సిఆర్డీ అధికారులు వచ్చి తీసుకోవటానికి జరిగింది. అది కూడా చట్ట ప్రకారం ఏదైతే హైకోర్టు గైడ్ లైన్స్ ఉందో దాని ప్రకారం, అలాగే ఈ యొక్క భూసేకరణ చట్టం కింద ఏదైతే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలో దాన్ని చట్ట ప్రకారం సిఆర్డీ అధికారులు అందించడం జరిగింది. మరి మీరే చెప్పారు కదా, తాడేపల్లి రైతులు ఒక రోజు ప్రెస్ మీట్ పెట్టి మేము రోడ్లకు ఇవ్వటానికి మేము సిద్ధంగా ఉన్నాం, మమ్మల్ని బూచీగా చేయొద్దు, మేము జగన్మోహన్ రెడ్డి దగ్గరికి న్యాయం చేస్తాడని వెళితే అక్కడ మమ్మల్ని మోసం చేశాడు, అక్కడ మావిగానని చెప్పాడు, కాబట్టి మేము రోడ్ల వరకు ఇవ్వటానికి మేము సిద్ధమే అని చెప్పేసి వాళ్ళు కూడా ప్రెస్ మీట్ లో చక్కగా చెప్పారు. ఈ రోజు సిఆర్డీ అధికారులు చేసింది కూడా అదే. వాళ్ళ దగ్గర ఎవరు బలవంతంగా తీసుకోలేదండి. వాళ్ళ దగ్గర ఎవరు బలవంతంగా తీసుకోలేదు భూమిని. కేవలం ఆ రోడ్డు వెళ్ళటానికి, ఆ రోడ్డు కోసమే ఆ రోజున ఆ సిఆర్డీ అధికారులు వెళ్ళి ఆ భూమిని తీసుకోవటం జరిగింది. ఇక్కడ ఒకటే మనం అందరం కూడా గమనించాలి. అదే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వెస్ట్ బైపాస్, ఈ నేషనల్ హైవే 16కి సంబంధించినటువంటి వెస్ట్ బైపాస్ వేయటానికి జగన్మోహన్ రెడ్డి చేశాడండి భూసేకరణ. దాని ప్రకారమే కదా వీళ్ళు చేసింది కూడా. అవును. ఆ రోజున వెంకటపాలెం రైతులు మాది రాజధానిలో ఉంది, కోర్ క్యాపిటల్ లో ఉంది, మాకు నష్టపరిహారం చాలదు అని చెప్పేసి వాళ్ళు అడిగితే, కాదు ఇది బహుళార్థ సాధక ప్రాజెక్ట్, ఇది నేషనల్ హైవేకి సంబంధించింది కాబట్టి రోడ్డు అందరికి అవసరం అని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమే కదా. ఈ రోజున మరి సీడ్ యాక్సెస్ రోడ్ అనేది అమరావతి క్యాపిటల్ కి ఒక గుండెకాయ లాంటిది. ఆ గుండెకాయ లాంటి ఆ సీడ్ యాక్సెస్ రోడ్డు క్యాపిటల్ కి మరి అందరికి అవసరమే కదా. అన్ని రోడ్లకి కనెక్టివిటీ అయ్యే రోడ్డు సీడ్ యాక్సెస్ రోడ్డు. కాబట్టి ఆ రోడ్డుకి సిఆర్డీ అధికారులు దానికి సంబంధించినటువంటి 2 ఎకరాల 47 సెంట్లకి భూసేకరణ కింద తీసుకోవటం, వాళ్ళకి నష్టపరిహారం కింద అవార్డుల ప్రకారం వాళ్ళకి ఇవ్వటం జరిగింది. దీన్ని కూడా రాజకీయం చేయాలంటే ఎట్లా అండి? నిన్న కొంతమంది వైసీపీ నాయకులు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు, అమరావతి రైతులకు మేము అండగా ఉంటాం, సిఆర్డీ వాళ్ళు అవార్డులు ఇచ్చింది కాకుండా పక్కదాన్ని కూడా తీసుకుంటున్నాము అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, మీరు అసలు ఆ రాజధాని అమరావతి ప్రాంతం ఆ భూముల దగ్గరికి వెళ్ళి చూసారా? లేదా మీరు జిపిఎస్ చూసుకోండి, జిపిఎస్ పెట్టుకొని చూడండి ఏ పరిధిలో వీళ్ళు భూసేకరణ కింద చదును చేస్తున్నారు, లేదా అవార్డు ఇవ్వని భూమిలో చదును చేస్తున్నారు, ఒకసారి నిరూపించాలి. ఇవన్నీ చేయటం లేదండి. కేవలం రాజకీయంగా పప్పం గడుపుకోవాలని కొంతమంది రైతులను అడ్డం, అమాయకపు రైతులండి, రైతులు చాలా అమాయకులండి, చాలా మంచి వాళ్ళండి. అలాంటి వాళ్ళని ఈ రాజకీయ పప్పం కోసం ఆ 2 ఎకరాల 47 సెంట్ల రైతుల్ని ఇబ్బంది పెడతాం అనేది కరెక్ట్ కాదు. ఆ రైతులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ప్రభుత్వానికి సహకరించండి, ప్రభుత్వానికి రాజధాని నిర్మాణానికి పాటుపడండి. మీకు ఏదైతే నష్టపరిహారం అనుకుంటున్నారో దానిని తీసుకొని రాజధాని నిర్మాణానికి తోడ్పడాలని మీ ఏబిఎన్ ద్వారా రైతులకు తెలియజేస్తున్నాం సార్. రైట్. నాయుడు గారు నమస్కారం.
సార్ నమస్తే సార్, పవన్ గారు. ఏంటి ఇంకా వీళ్ళకు ఈ 10 సంవత్సరాలు ఏ విధంగా రాష్ట్రాన్ని ఒక 15-20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళి వెళ్ళిపోయారు కదా, ఇంకా వాళ్ళకు కళ్ళమంట చల్లారట్లేదా? ఎట్లా చూడాలి ఇదంతా? ఇంత ఇంత